వానరాలు జనావాసాల్లోకి గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు చూశాం. కానీ అందుకు భిన్నంగా ఓ వానరం ఓ ఉద్యోగి విధుల్లో ఉండగా లోపలికి వచ్చి తన భుజాలపైకి ఎక్కి తలపై తలపెట్టి కాసేపు సేద తీరింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో శనివారం ఉదయం సమయంలో ఉద్యోగులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండగా ఓ కోతి లోపలికి వచ్చింది. దాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ వానరం బెదరకుండా మరింత లోపలికి వచ్చింది. ఉద్యోగి మహమ్మద్ సాదిక్ దాన్ని చూస్తూ ఏం కావాలి, ఏమైనా తిన్నావా అని ఆప్యాయంగా పలకరించడంతో ఆయన దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా భుజాలపైకి ఎక్కింది. కొద్దిసేపు మౌనంగా కూర్చుని తలపై తలవాల్చి నిద్రపోయింది. సాదిక్ కూడా దాని నిద్రకు భంగం కలగకుండా కదలకుండా ఉండిపోయారు. సిబ్బంది ఆశ్చర్యానికి గురవుతూ ఆ వానరాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. సుమారు అరగంట పాటు అలా విశ్రాంతి తీసుకున్న వానరం మెల్లగా భుజాలపై నుంచి దిగి మహమ్మద్ సాదిక్ వైపు ఆత్మీయ మిత్రుడిలా చూస్తూ బయటకు వెళ్లిపోయింది. సాదిక్ ఓపికతో పలకరించి భుజాలపై కూర్చోబెట్టుకోవడం, అంతసేపు ఓపికగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.